ప్రతి సంవత్సరం జరిగే అనంతరం నుంచి బుక్సెర్లకు 10-12 కిలోమీటర్ల దూరంలో ఉంది బుక్సెర గ్రామం. ఆ గ్రామంలో మా ఇంటి ఇళ్లపైన శ్రీ బుక్సెర్ల ఈరాలమ్మ తల్లి అక్కడ మహోత్సవం జరుగుతోంది. అమ్మగారి ఊరేగింపు సందర్భంగా కోనే అక్కడ చెరువు దగ్గర అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠించి ఆమెను అక్కడి నుంచి సాయంత్రం ఊరేగింపుగా ఊర్లోకి తీసుకురావడం జరుగుతుంది. ఊరేగింపుగా ప్రతి సంవత్సరము ఈ వైభవంగా జరుగుతుంది. చాలా మంది ఈ అమ్మవారి బుక్సెర్లలోని ఈరాలమ్మ తల్లి దైవ దర్శనార్థము అమ్మవారి దర్శనార్థం చాలా మంది రావడం జరిగింది. ఇక్కడ పచ్చని ప్రకృతి అందాలతో బుక్సెర గ్రామానికి కొద్ది దూరంలో చాలా పచ్చని ప్రకృతిలో చెరువు కట్ట ఉంది. ఆ చెరువు కట్ట దగ్గర అమ్మవారిని ప్రతిష్ఠించి అప్పుడప్పటికి అక్కడ చాలా అలంకరించారు. ఇక్కడ అమ్మవారిని చాలా అంగరంగ వైభవంగా అలంకరించి అక్కడ స్వామివారి పూజారులు ఆమెను పూజ అందించడం, అదేవిధంగా భక్తులంతా టెంకాయలు పూలు సమర్పించి ఆమె భక్తిని కొనియాడారు. అక్కడ చాలామంది మీ అందరికీ ఈ వీడియో చూపించడం నాకు చాలా ఆనందదాయకమైంది. ఇక్కడ వచ్చేసి ఈ ఉత్సవానికి మా నాన్న, మా తమ్ముడు, నేను ఈ అమ్మవారి బుక్సెర గ్రామానికి రావడం జరిగింది. అక్కడ పూజారి గారు అమ్మవారిని దర్శనం చేసుకుంటూ భక్తులు టెంకాయలు, పూలు, పండ్లు ఇతరత్ర ఇంకా ఉరుమల వాళ్ళ స్వామికి అమ్మవారిని ఉరుమల వాళ్ళు డప్పు వేస్తూ అక్కడ ఎంతో శోభయాతంగా అక్కడ చాలా ఆనందంగా ఉంది నాకైతే. ఇక పరిసరాలు చూస్తే పచ్చని ప్రకృతి అందాలు అమ్మవారి కోనేరులో స్నానం ఆచరించి అమ్మవారు అక్కడ ప్రతిష్ఠిస్తుంది. అక్కడ చరిత్ర యొక్క ఆనవాయితీ అది అమ్మవారి కోనేరు. అక్కడ చాలా మంది అమ్మవారి కోనేరులో స్నానం ఆచరించి అమ్మవారి మీద మొక్కులు తెచ్చుకోవడం జరిగింది. చాలా మంది అక్కడికి రావడం నిజంగా ఆనందదాయకం. అదొక ప్రతి సంవత్సరం కూడా ఒక మర్చిపోలేని మధురానుభూతి, చిరస్మరణీయంగా మా మధ్యలో ఉండిపోతుంది అమ్మవారి ఉత్సవం. ఇక అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఆ రోజే సాయంత్రము బుక్సెర గ్రామానికి ఊరేగింపుగా పెద్ద జనచంద్ర మధ్యన పెద్ద ఎత్తున అమ్మవారిని తీసుకురావడం జరుగుతుంది. కానీ అటువంటి అదృష్టం నాకు నోచుకోలేదు. కానీ ఒక్కసారైనా సాయంత్రం వేళ అమ్మవారిని ఊరేగింపుగా చూడాలనేది నా ఆకాంక్ష. కానీ ఏదో ఒక సంవత్సరం ఒకసారి చూడాలని నాకు చాలా కోరిక. నిజంగా ఆ కోరిక నెరవేరుకోవడం నా అదృష్టము. ఓకే, ఇక చాలా మంది భక్తులు అక్కడ టెంకాయలు, అదేవిధంగా బియ్యం బెల్లం అమ్మవారికి దర్శనం ఇచ్చేసి అమ్మవారిని పూజలు అందుకుంటున్నారు. అమ్మవారికి తమ మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. ఇక చూడండి, టెంకాయ చెట్టు పచ్చని ప్రకృతి అందాలతో, అదేవిధంగా చూడండి చాలా మంది ఇక్కడ జనచంద్రం చాలా పెద్దగా ఉంది. కొంచెం చేంజ్ చేశారు, బాగా అనుకూలంగా ఉంది. పందిరి కింద బాగా చల్లగా చాలా మంది వచ్చిన భక్తులు అక్కడ చేరి అమ్మవారిని దర్శించుకున్న చేరి అక్కడ కూర్చోవడం జరుగుతుంది. చాలా మంది ఇంకా పూజారులు అమ్మవారికి పూజ చేస్తూనే ఉన్నారు. ఎంతో ఆనందదాయకం అనిపించింది నాకైతే. మా తమ్ముడు, నేను అమ్మవారి టెంకాయలు కొట్టి అమ్మవారిని మొక్కులు తెచ్చుకొని ఎలాగైనా సరే మాకు మా కష్టాన్ని నుంచి గట్టెక్కించి మమ్మల్ని మా జీవితాన్ని ఆనందం చేసేలా చూడాలని అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఓకే, నిజంగా మీ అందరికీ నాకు ఈ వీడియో పెట్టడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇక అమ్మవారి ఉత్సవ విగ్రహానికి కొద్దిగా పై భాగంలో
బుక్సర్ల గ్రామానికి సంబంధించిన ఒక చెరువు కట్ట ఉంది. చెరువు ఉంది పెద్దది. అసలు పైకెక్కి చూస్తే చాలా చాలా నీళ్ళున్నాయి అసలు. ఇదిగో నేనే చూడండి మీకోసం నేను వీడియోలో శ్రమపడి మీకు వీడియో తీస్తున్నాను. అక్కడికి వచ్చిన చాలా మందిని మీకు చూపిస్తూ అత్యంత శోభాదాయకంగా ఎంతోమంది అక్కడికి రావడం జరిగింది. వాళ్ళలోని ఆనందాన్ని, అనుభూతిని మీకు చూపిస్తూ నేను మీకు ఈ వీడియో పెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని ఇలా వీడియో షూటింగ్ చేసుకోవడం, మీకు ఇవ్వడం, చూపించడం. అదేవిధంగా అక్కడ డడ్డు మా నాన్న, నేను, మా తమ్ముడు మీ అందరికీ చూపించడం నిజంగా నాకు చాలా ఆనందం అనిపించింది. చూడండి చుట్టూ ఆ పందిరి మధ్య చాలామంది భక్తులంతా అక్కడ చేరున్నారు. ఎండ కూడా భీకరంగా కాస్తుంది. అయినా ఎండ ఏటికి అన్నీ మరిచి ఆమెను దర్శించుకోవడం నిజంగా గొప్పది. మా తమ్ముడికి మీకు చూపిస్తున్నాను. మా నాన్న అక్కడికి వచ్చిన భక్తుల్లో చాలా మంది భక్తులు వాళ్ళకి చాలా మంది బంధువులు ఉన్నారు. వాళ్ళని పలకరిస్తూ అక్కడ నిజంగా నేను మా తమ్ముడు అమ్మవారి ప్రసాదం కొబ్బరి తింటూ అక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది అక్కడ వచ్చిన వాళ్ళంతా హ్యాపీగా, సంతోషంగా, సంబరవంతంగా అమ్మవారిని దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం అవుతూ ఉన్నారు. కొంతమంది అక్కడే ఉన్నారు, కొంతమంది చేతున్నారు, కొంతమంది ఇక బుక్సాల గ్రామానికి వెళ్తే అమ్మవారి చెరువు, బుక్సాల చెరువు అనమాట. సూపర్ అసలు. సుమారు కొన్ని వందల చదరపు కిలోమీటర్ల విస్తరించింది అనమాట. కొన్ని చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఈ బుక్సాల చెరువు కట్ట ఉంది. నిజంగా చెరువు కట్ట నిజంగా ఏ ఊరికైనా సరే నీళ్ళు ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది. ఆ నీటిని చూస్తూ మీ అందరికీ వీడియో షూటింగ్ చేస్తూ మీకు చూపించడం నాకు నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ఈ ఆనందం ఇలాగే ప్రతి వీడియోలో మరి చూస్తూ మీరు ఒక గొప్ప అనుభూతి పొందాలని, నేను అనుభూతి పొంది మీకు అనుభూతి పంచాలనేది నా కోరిక. చెరువు కట్ట ఎక్కి మీ అందరికీ ఆ నీటిని చూపించడం, అదో మీ అందరికీ నీరు చూపిస్తా ఉన్నాను. ఎండ భీకరంగా కాస్తుంది కానీ ఆ చెరువు కట్ట నుంచి వచ్చే చల్లటి గాలులు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని శోభ్యతంగా నాకు ఒక మర్చిపోయిన మధురానుభూతి కలుగుతుంది. మా తమ్ముడు మా నాన్నంతా కిందనే ఉన్నారు. నేను మాత్రం మీకు వీడియోలు పెట్టడం కోసం పైకి ఎక్కి అతి కష్టం మీద మీకు వీడియో పెట్టడం జరిగింది. సో అక్కడ చాలామంది ఇంకా బుక్సాల అమ్మవారి ఉత్సవ విగ్రహం బుక్సాల సంబంధించి అమ్మవారి ఊరేగింపు అది ఒక పందిరి వేయడం జరిగింది. నిజంగా చల్లని ఆ పందిరి కింద భక్తులు అనేక మంది అక్కడ చేరి ఉన్నారు. మీకు అసలు లొకేషన్ చూపిస్తున్నాను. అమ్మవారి చుట్టూ పరిసర ప్రాంతాలు నిజంగా పచ్చని చెట్ల మధ్య అమ్మవారిని చూపిస్తూ ఒక మర్చిపోయిన మధురానుభూతిని మీకు కలిగిస్తుందండి. ఆ వీడియో చాలా చాలా ఆనందంగా ఉన్నది. ఇంకా నాకు నీరు అంటే చాలా ఇష్టం. అందుకే మీకు చాలా సేపు చూపించడం జరుగుతుంది. అమ్మవారిని చూపిస్తూ ఒక మర్చిపోని మధురానుభూతిని కలిగిస్తూ ఒక దివ్యమైన అనుభూతిని నాకు ఈ వీడియో పెట్టడం నాకు నిజంగా అదృష్టం ఉంది. ఇంకా మా తమ్ముడు ఇంకా చిన్నగా బుక్సాల గ్రామానికి వెళ్ళడానికి మేము సిద్ధమయ్యాము. విపరీతమైన ఎండ కాస్తున్నప్పటికీ చూడండి చాలా మంది జనం తండోపతండాలుగా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. నేను, నా తమ్ముడు, మా నాన్న బండి వేసుకొని వచ్చాము. చాలా ఆనందంగా నాకైంది. ప్రతి సంవత్సరం ఈ అమ్మవారిని దర్శించుకోవడం, అక్కడ రావడం అనేది నిజంగా నాకు ఒక ఆనందకరమైన అనుభూతి. నిజంగా మన జీవితంలో ప్రతిదీ కూడా అనుభూతి. మనము మనసు పెట్టి ఎక్కడికైనా వెళ్ళాలనే ఒక సంతోషం ఉండాలి, సంకల్పం ఉండాలి. కానీ మనం ఎక్కడైనా ఆనందం మనకు దొరుకుతుంది. 4 గదుల గోడల మధ్య ఉంటే మనకు ఏమి తెలియదు. అనేక ప్రాంతాలు చూడాలి. మనం మధురమైన ప్రతి సన్నివేశాన్ని మనం మన మనసులో చిత్రీకరించుకోవాలి, మన మధ్యలో చిత్రీకరించుకోవాలి, మన వీడియోలో చిత్రీకరించుకోవాలి.
ఆ వీడియోలు ఎప్పుడు పదిలంగా ఉంటాయి, కానీ మన మనసులో ఉన్న ఆ చిత్రభావనలు ఎప్పుడు తొలగిపోతూ ఉంటాయి, మర్చిపోతుంటాం. కానీ ఈ వీడియోలు ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి. సో అందుకే నేను అతి కష్టం మీద బుక్సాల గ్రామంలో జరిగే ప్రతి సంవత్సరం బుక్సాల గ్రామంలో జరిగే అమ్మవారి ఉత్సవ ఉత్సవాన్ని జాతరను మీకు చూపించాను. ఈ వీడియో పెట్టడం నిజంగా నాకు ఆనందాన్ని కలిగిస్తుందండి. మీరు పచ్చని ప్రకృతి అందాల మధ్య అమ్మవారిని మరోసారి చూపిస్తూ తిరుగు ప్రయాణం అవడానికి మేము సిద్ధమవుతున్నాం. చూడండి, ఇవన్నీ వరిమలండి. అప్పుడు పండించారు, ఇప్పుడు కోసారనమాట. మళ్ళీ తిరిగి పంట వేయడానికి సిద్ధంగా ఉన్నారు రైతులు. మేమంతా తిరిగి బుక్సాల గ్రామానికి నడిచి వెళ్తున్నామండి. నిజంగా అస్సలు ఎక్సలెంట్గా ఉంది అసలు. ఎందుకంటే చెరువు కట్ట దగ్గర కాబట్టి పచ్చని ప్రకృతి అందాల మధ్యలో అమ్మవారిని చూడడం నిజంగా నాకు చాలా ఆనందం అనిపించింది. ఇక మా నాన్న, నేను, నా తమ్ముడు పోవడం జరుగుతుంది. అక్కడక్కడ మా ఊరు బంధువులు అందరూ అక్కడిని ఒక్కొక్కరిని పలకరించుకుంటూ ఆనందంగా ముందుకు సాగడం జరుగుతుందండి. చూడండి, ఇంకాసేపు ఉంటే మేము ఒక 10-15 నిమిషాల్లో బుక్సాల గ్రామానికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడే అమ్మవారి నైవేద్యం అన్నదానం జరుగుతుంది. అక్కడ అన్నం తినేసి తర్వాత మా తిరుగు ప్రయాణం అనంతరానికి వెళ్ళడం జరుగుతుంది. సో ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి ఉత్సవ ఎప్పుడు జరుగుతుంది జాతర అని నేను చాలా ఆనందంగా ఎదురు చూస్తూ ఉంటాను. నిజంగా వచ్చింది, మీకు వీడియో పెట్టడం జరిగిందండి. ఓకే మై యూట్యూబ్ వ్యూవర్స్, నా ఈ వీడియో మీరు లైక్ చేసి గట్టిగా సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు షేర్ చేయండి. మరి ఎన్నో ఆసక్తికరమైన వీడియోలు మీ ముందు నేను ఉంచడం జరుగుతుందండి. సో ప్రతి ఒక్క క్షణాన్ని కూడా మనం జీవితంలో ఆస్వాదించాలి అనేది నా కాంక్ష.